ఇవన్నీ జరుగుండేవి కావు. 4 గోళ్ల మధ్య కాకుండా తాడు తెగే వరకు లాగి సీఎం వరకు ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడే నాకు తెలుసు ఇన్ని డ్యామేజెస్ జరుగుతాయి. ఒక సీఎం దగ్గరికి ఫ్యామిలీ పంచాయతీ తీసుకెళ్లి కూర్చోబెట్టారు చూసారా, ఆ మహానుభావుడు కాబట్టి అవన్నీ విన్నారు. పాపం 3 సార్లు చేశారు. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను ఎప్పుడు. అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే ఆయనకి నాకు బాండింగ్. నేను ఎక్కడున్నా ఆయన నా గుండెల్లో ఉంటారు. నేను ఎక్కడున్నా ఆయన మనసులో కూడా నేను ఎక్కడో దగ్గర ఉంటాను. బికాజ్ ఏంటంటే పార్టీ వరకు ఓకే, కార్యకర్తలకు సంబంధించి ఓకే, కానీ ఇక్కడ భార్యని 2 పిల్లల్ని తీసుకెళ్లి ఆయన ముందు కూర్చోబెట్టి నేను పట్ల చాలా కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. కానీ అసలు దీన్ని ఒక ఫ్యామిలీ థింగ్ ని కూడా ఆయన పరిష్కరించడానికి చూసారు అంటే అసలు అదొక గ్రేట్ మ్యాన్. అది విచిత్రంగా అనిపిస్తుంది. అందుకే నేను అంటున్నాను కదా, మీరు ఇప్పుడు పార్టీ ఎందుకు వెళ్ళకూడదు అంటే ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి? నేను ఆయన్ని విమర్శించాలి. నేను విమర్శించగలనా? అంటే పార్టీ కాదు ఇక్కడ ముఖ్యం, ఆయనతో స్పెషల్ బాండింగ్, వ్యక్తి క్యారెక్టర్ బాండింగ్. విమర్శిస్తే నేను మనిషినేనా నేను అసలు ఎలా విమర్శిస్తాను? నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారికి విమర్శించి ఇప్పుడు ఎలా పొగుడుతాను? ఇది మనుషులు చేసే పనేనా? మరి అందరూ అదే చేస్తున్నారు, నేను చేయనది. దిస్ ఈజ్ మై క్యారెక్టర్ నేను పక్కకు తప్పుకోలేను. అందుకే నా దమ్ము, నా ధైర్యం, నా పొగరు, నా ఈగో, ప్రతి మాటలో కూడా నాకు ఈ పొగరు ఎందుకు వస్తుందంటే నా క్యారెక్టర్, నా పొగరు, నా నిజాయితీయే నా పొగరు. ఇంతెందుకు ఇంతమంది ఉన్నారు, ఇంత గట్టిగా మాట్లాడుతున్నా అచ్చెన్నాయుడు మీద. మరి అచ్చెన్నాయుడికి దమ్ము ఉంటే నా అవినీతి లేనుంటే తీయమనండి, ఛాన్స్ కదా. సరే, నిజాయితీ మీద పోరాడే మీ మీద ఒక రౌడీ షీటర్ అనే రిమార్క్ ఎందుకు పడింది? వైబ్రెంట్ గా మాట్లాడి ఫెరోషియస్ గా మాట్లాడితే చిన్న రౌడీ క్యారెక్టర్ కూడా చేయగలదు. నేను ఎర్రనాయుడితో ఫైట్ చేశానంటే నువ్వు దమ్ముంటే రా, నీకు బట్టలు తీస్తానని ఎర్రనాయుడికి అన్నాను. పవర్ ప్లాంట్ పోరాటాల్లో వేలాది మంది మీటింగుల్లో అన్నాను, రికార్డెడ్ ఇవన్నీ. రా నువ్వు దమ్ముంటి ప్రాంతానికి అన్నాను. ఆ సీన్ ఎక్కడ సార్? కార్ మీద కూర్చొని ఐరన్ రాడ్ తిప్పుతున్నారు ఆలూరులోనే, వాళ్ళ సొంత ఊర్లోనే. అలా బెదిరించకపోతే, అలా యాక్ట్ చేయకపోతే అక్కడ రాజకీయాలు చేయలే. కాదు సార్, మీ గెటప్ కి, మీ బొట్టుకి, మీ డ్రెస్సింగ్ కి మీరు ఆ రాడ్ పట్టుకోవడానికి పర్ఫెక్ట్ ఫ్యాషనిస్ట్ లాగా. నేను కాదని చాలా మంది చెప్తారు, నేనే. ఇది నిజమంట, రాసి పెట్టుకోండి. నేనే. చాలా మంది మీరు కాదని ఎవరు చెప్పట్లేదు. చాలా మంది ఏంటంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత మీరు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో మీడియా వాళ్ళు మిమ్మల్ని ఎంత గట్టిగా క్వశ్చన్ చేసినా గానీ మీరు నవ్వుతూ సౌమ్యంగా సమాధానం చెప్పేసరికి ఈయన కాదేమో అన్న ఒక. ఆ పంచాయతీలో, నిమ్మాడ పంచాయతీ అచ్చెన్నాయుడు సొంతూరులో 6 సర్పంచులు అప్పటికి నామినేషన్లు వేసి 3కి చంపబడ్డారు. అంటే చంపేసినారు ఇళ్ళే. అచ్చెన్నాయుడే వాళ్ళ తోటల్లోనూ, ఒక తోటల్లో ఒకడికి, ఇంటికి వెళ్ళి ఒకడికి 3ని చంపేస్తున్నారు. సొంత తమ్ముడు బుజ్జి అనే వ్యక్తిని కూడా అర్ధరాత్రి చంపేస్తున్నారు. ఇది వాళ్ళ చరిత్ర. సర్పంచ్గా ఎవడు పోటీ చేయడానికి వీల్లేదు. ఆ చరిత్రలో మొట్టమొదటిగా నామినేషన్ వెయ్యాలి. సొంత తమ్ముడిని ఎవరు చెప్పారు? 94-95లో ఎర్రనాయుడు అచ్చెన్నాయుడు కలిపి చంపారు. ఇది ఎన్నో మీటింగ్, ఎన్నో వీడియోస్ లో, ఎన్నో ఇంటర్వ్యూస్ లో నేను చెప్పాను. మా ఊర్లో అడగండి చెప్తారు. ఈనాటికి ఆ రక్తం మరకలు అందరికి గుర్తే. అర్ధరాత్రి నిమ్మాళ్ళు మరో 3 సర్పంచులు కూడా పోయినారు కదా. సో నామినేషన్ వేయడానికి అప్పన్న అనే వ్యక్తిని కూడా చంపేస్తామని బెదిరించారు. ఎవడరా నిన్ను చంపేది, పదాపడకలు నేనే ఇస్తాను నామినేషన్ అన్నాను. ఊర్లోకి వెళ్ళినప్పటికీ నిజంగా కత్తులు, కర్రలు, కొడవళ్ళతో వచ్చారు. మీకు ఆ వీడియో క్లిప్పింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి. నన్ను అందరూ చుట్టుముట్టేశారు. నా స్కార్పియోను కూడా షేక్ చేసి పల్టీ కొట్టించేసి నన్ను బంధించి నన్ను కొట్టేయాలని చూశారు. అవన్నీ వీడియోస్ ఉన్నాయి, కావాలంటే మీకు క్లిప్పింగ్స్ ఇస్తాను చూసుకోండి. అటాక్ చేశారు. అటాక్ చేసి ఊరు నుంచి మమ్మల్ని బయటకి అంటబెట్టేశారు. పోలీసులు మమ్మల్ని తీసుకుపోయారు. అప్పుడు నేను వచ్చి ఊరు బయటే కారు ఎక్కి కూర్చున్నాను. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తే చచ్చిపోవడం బెటరు, నామినేషన్ వేయకుండా ఎక్కడికి వెళ్తాను, ఇంకా 2 hours ఉంది, నామినేషన్ వేయాల్సిందే అని కూర్చున్నాను. కాదు, వాళ్ళూరికి వెళ్ళి అంత ధైర్యం వెళ్తాను. వాళ్ళూరు అయితే ప్రజాస్వామ్యం, ఇది అభ్యర్థిని కాదని హక్కు వాళ్ళకి ఎక్కడ ఉంది. అప్పుడు నేను అక్కడ కూర్చున్నానని తెలిసి వేలాది మంది ప్రజలు వచ్చేసారు. వెళ్ళాం. వాళ్ళు ఆయుధాలతో ఉన్నారు, కత్తులు కర్రలతో ఉన్నారు. మేము మాకు తోచిన ఇదే అబద్ధం కాదు. వెళ్ళాను, అటాక్ చేసి నామినేషన్ వేయించాను. పోటీ జరిగింది. 159 ఓట్లు వచ్చాయి. చరిత్రలో మొదటిసారి సర్పంచ్ గా పోటీ చేసిన వ్యక్తికి 136 పంచాయతీల్లో 119 పంచాయతీలు గెలిచాను వంటి చేత్తో. ఇన్ ద హిస్టరీ ఆఫ్ టెక్కలి కాన్స్టిట్యున్సీ 40 సంవత్సరాల తర్వాత గ్రాండ్ విన్నింగ్, అది రికార్డ్. 139లో 119 పంచాయతీలు, 4 ఎంపీపీలు, 4 జెడ్పీటీసీలు కూడా అఖండ మెజార్టీతో గెలిచాం. ఇది రికార్డ్.
భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ అని అంటూ ఉంటారు కదా, సో అది మీకు బాగా అది అంటే మీకు- నిజాయితీగా ఫైట్ చేయటం. ఉమ్, ఇప్పుడు నేను ఆ రోజు అక్కడికి వెళ్ళానంటే దేనికోసం వెళ్ళాను? పార్టీ కోసం వెళ్ళాను, ఉమ్, ఒక అభ్యర్థి కోసం వెళ్ళాను, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని వెళ్ళాను, నిరంకుశత్వం వద్దని పోరాడాను, ప్రజల పక్షాన్ని పోరాడాను. అదేదో నా ఆస్తుల కోసం నేను వెళ్ళా అక్కడికి, ఉమ్, నా ఆస్తి గొడవల కోసం వెళ్ళా. తప్పే ఉంది? ఇక్కడే కూర్చుంటాను ఈ వ్యాన్ మీదే, చంపేస్తే చంపని, నామినేషన్ ఇవ్వండి నేను వెళ్ళను. వెళ్ళాం తిరిగి కొన్ని వేల మంది ఊర్లోకి. ఉమ్, వెళ్ళిన తర్వాత పోలీసులు వచ్చారు, సార్ మీరు ఇక్కడే ఆగండి, ఊర్లోకి వస్తే పెద్ద గొడవ అవుతుంది అని చెప్పి మమ్మల్ని ఆపి వాళ్ళ దగ్గర ఉండి తీసుకెళ్లి నామినేషన్ వేయించి తెచ్చి మా అభ్యర్థిని చెప్పారు మాకు. సక్సెస్. ఏమికి 159 ఓట్లు ఎందుకు రావాలి ఆయనకి? ఫస్ట్ టైం హిస్టరీలో. ఉమ్, ఇప్పుడు ఆ కుర్రాడిని నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఉమ్, ఆ ఊరు నుంచి ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది ఆ ఊర్లోకి అడుగు పెట్టలేదు ఆ నామినేషన్ వేసే అభ్యర్థి అప్పన్న, కింజరాపు అప్పన్న అని. మరి ఇప్పుడు అతను ఏంటి పరిస్థితి? జీవితమే పోయింది, అయ్యో జీవితమే పోయింది, బయట ఉన్నాడు. కాదు, ఒక మనిషి అగైనిస్ట్ గా పోటీ చేస్తే ఇన్ని జరుగుతున్నాయి వెనకాల. ఇది ఎవిడెన్స్ కాదో లేదో చూడండి ఒకసారి, ఊరిలో కెమెరా పట్టుకొని. అప్పన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడో లేదు చూడండి, వాళ్ళకున్న 8 ఎకరాలు కూడా నీటికి నాట్లు వేశారో లేదు చూడండి. వాళ్ళు రౌడీజం పెట్టి ఇప్పుడు అర్థం అవుద్ది ప్రజలకు. నేను అదే చెప్తున్నా, అచ్చెన్నాయుడు రౌడీజంతో వాళ్ళ మీద నామినేషన్ వేసే కింజరాపు అప్పనని నేటికి 14-15 నెలలు అయింది ఊర్లో అడుగు పెట్టనివ్వలేదు. 2 అన్నదమ్ములు కూడా ఊర్ల నుంచి పరారైపోయారు, బయట బతుకుతున్నారు. వాళ్ళు తిండికి లేక ఆర్థిక ఇబ్బందులతో నరకం చూస్తున్నారు, వరిస్సలో ఉంటున్నారు. ఉమ్, ఇది వాళ్ళ రౌడీజం. దీన్ని నేను అడిగితే నేను రౌడీనా వాళ్ళ రౌడీలే? ఎవడు రౌడీ? అచ్చెన్నాయుడు రౌడీయా, దువ్వాడ శ్రీనివాస రౌడీయా? ఉమ్. ఏదో నాకు తోచిన విధంగా అప్పని నిలబెట్టుకుంటూ వస్తున్నాం. ఎన్నాళ్ళు నిలబెడతాం? సో ఇప్పుడు అతను మంచి బయట ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. మీరే ఎప్పుడు రోజులు మారుతాయో తెలియదు. వాళ్ళ పొలాలకు నాట్లు వేసుకోలేదు ఈ రోజు వరకు కూడా, ఉమ్, 1.5 కాలంలో. మీరు డైరెక్ట్ గా హెల్ప్ చేస్తున్నారు. మనకు తోచింది మేము చేస్తూ అలాగా ఉమ్, కేసులు కూడా పెట్టేస్తున్నారు. ఇది నిజమా అబద్ధమా తీయమని ట్రాక్ వెళ్ళండి ఒకసారి. వాళ్ళ ఊర్లో ఉన్నారో లేదో, కింజరాపు అప్పన్న ఎక్కడున్నాడు నామినేషన్ వ్యక్తి వచ్చి వెనకండి తెలుస్తుంది. సార్ ఇప్పుడు ఆయన మరి వైఎస్ఆర్సీపీ నుంచే కదా ఆయన ఉమ్. చేసింది, మరి జగన్ గారు ఇక్కడ ఏం చేస్తామండి? రూలింగ్ లో లేక అందరికి కేసులు, అరెస్టులు, జైళ్ళు అయితే ఏం చేస్తాం? ఆయన జైలు అంటే గుర్తొచ్చింది. ఉద్యమం టైంలో మీరు కూడా 63 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది కదా, సో అప్పుడు ఆ జైలు జీవితం